స్టార్ట్. ప్రజలకి ఎన్నికల టైంలో అనేక వాగ్దానాలు ఇచ్చి 8 నెలలు దాటినా కానీ ఇచ్చిన హామీలని అమలు చేయడంలో చెసమిసలాడుతూ ఇప్పటి వరకు కూడా విధానసభలో నిర్దిష్టమైన సంఖ్యక తీర్మానాలు చేయలేదు. కావున ఈ డిమాండ్ల సాధన కోసము సిపిఎంఎల్ మార్క్స్లైన్ పార్టీ ఈ నెల 10వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు తెలంగాణ మొత్తంలో ఈ సమస్యల యొక్క సాధన కోసం ఉద్యమించాలని చెప్పేసి పిలిపించింది. ఆ పిలుపులో భాగంగా వరంగల్ జిల్లాలో చలో హైదరాబాద్ అనే పోస్టర్ని ఆవిష్కరిస్తున్నాం. 22వ జరిగే సంఖ్య కార్యక్రమానికి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పేసి ఆ సమస్యల సాధన కోసము ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పి సిపిఎంఎల్ మార్క్స్లైన్ పార్టీ పిలిపిస్తుంది. రైతులకి రకంగా ఒకేసారి రుణమాఫీ చేస్తామని చెప్పింది. దానికి అనేక రకాలైన వంకలతోటి ఒకేసారి మాఫీ చేయకుండా కాలయాపన చేసే పద్ధతిలో సర్వేలనే పేరుతో ఈ రకంగా చేయడం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ సర్వేల ప్రకారంగా 2 లక్షల రూపాయలు ఒకే తప్ప మాఫీ చేయాలని చెప్పేసి కొత్త రుణాలు ఇమ్మీడియట్గా ఇవ్వాలని చెప్పేసి సిపిఎంఎల్ మార్క్స్లైన్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగనే రైతు బంధువులు కూడా రకంగా ఖండిస్తూ చెప్పేసి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. దాన్ని కూడా విధి విధానం లేకుండా రకంగా కేవలం 5 ఎకరాల నుండి 10 ఎకరాల వరకు ఇస్తారని చెప్పిన అది కూడా రకంగా ఇప్పటివరకు రాలేదు. సగం కాలం గడిచిపోయింది. వాస్తవంగా జోను బస్సు తాగిన రకంగా రైతు బంధు ఇవ్వాలి, నేటి వరకు ఇవ్వలేదు. ఇంత ఒకటి చూసుకుని పోయేటప్పుడు కాంగ్రెస్ పార్టీ హామీలన్నీ కూడా విస్మరిస్తూ రకంగా పోతున్న నేపథ్యం ఉంది. కావున ఆ సంస్థల సాధన కోసం ఉద్యమించాలని చెప్పేసి సిపిఎంఎల్ మార్క్స్లైన్ పార్టీ పిలిపించింది. ఈ పిలుపులో భాగంగా హైదరాబాద్లో 22వ తారీఖున పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ర్యాలీ ఉంటుంది. ఈ ర్యాలీని జయప్రదం చేయడానికి ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పి పిలుపునిస్తుంది.